తెలుగు గ్రేట్ డైరెక్టర్ అనిల్ రావుపూడి ప్రస్తుతం అంతా ఉన్నారు. ఈ మధ్యకాలంలో జనాల ముఖాల్లో కనిపిస్తుంది నవ్వు. ఆ నవ్వును మళ్ళీ చాలా ఏళ్ల తర్వాత అనిల్ రావుపూడి గారి సినిమాలో చూస్తున్నాం. చాలామంది ఎన్ని టెన్షన్లు ఉన్నా మీ సినిమాకి వెళ్తే బయటకు నవ్వుతూ వస్తున్నారు. వాళ్ళ ఆయుష్ పెరుగుతుంది అంటున్నారు. దానికి ఒక హ్యాపీ. ఎందుకంటే ఆ ట్రాక్ అప్పట్లో జంధ్యాల గారిని చూసేవాళ్ళం. మా చిన్నప్పుడు సినిమాలు ఇప్పటికి కూడా అవే పెట్టుకుని చూస్తూ ఉంటాం. ఆ తర్వాత ఆ ట్రాక్లు ఈవి సత్యనారాయణ గారు లేకపోతే వివి వినాయక్ గారితో ఒక స్పెషల్ ట్రాక్ ఉంటుంది. అదుర్స్లో బ్రహ్మానందం, జూనియర్ ఎన్టీఆర్. ఆ తర్వాత శ్రీను వైట్ల గారిది ట్రైన్ ట్రాక్ ఉంటుంది వెంకీ సినిమాలో. అట్లాంటి మళ్ళీ అలా గుర్తుపెట్టుకుని ఎప్పుడు నవ్వుకునే ట్రాక్స్ మీ దగ్గరే కనపడుతున్నాయి. అంటే ఆ సినిమాలో గ్రేట్ డైరెక్టర్స్ జంధ్యాల గారు కానీ, ఈవీవి గారు కానీ, కృష్ణారెడ్డి గారు కానీ, మీరు అన్నట్టు వినాయక్ గారు కానీ, ఈ జనరేషన్లో శ్రీను వైట్ల గారు, వినాయక్ గారు, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసే టైంలో కూడా. సో ఇవి డెఫినెట్గా వీళ్ళ ఇంపాక్ట్ నా రైటింగ్ మీద ఎక్కడో చోట ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అండ్ ముఖ్యంగా జంధ్యాల గారు, ఈవీవి గారు అయితే వాళ్ళ సినిమాలు వచ్చి బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి నా మీద, కామెడీ జనరేట్ చేయడానికి కూడా. సో హ్యాపీ. వాళ్ళతో కంపేర్ చేసుకునేంత ఇది నాకు వద్దు కానీ, బట్ వాళ్ళ దగ్గర ఉన్న గ్లిమ్స్, వాళ్ళ దాంట్లో ఉన్నది ఏదో ఒక చిన్నది నేను యూజ్ చేసుకోగలుగుతున్నాను. అది హ్యాపీ. అంటే 2015లో మీరు మొదటి సినిమా పటాస్ మొదలు పెట్టినప్పుడు ఒక ఆర్టీసీ డ్రైవర్ కొడుకు ప్రకాశం జిల్లా నుంచి ఇక్కడికి వచ్చి చిన్న డైరెక్టర్, రైటర్, అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి, రైటర్ నుంచి మొదలుపెట్టి ఇవాళ మనశంకర్ వరప్రసాద్ లాంటి ఇంత బిగ్గెస్ట్ హిట్ ఇచ్చే అంత డైరెక్టర్ అవుతారని ఆ రోజు ఎక్స్పెక్ట్ చేశారని? ఫస్ట్ సినిమా వరకు జర్నీ ఒక పెద్ద సూపర్ డూపర్ హిట్ ఇచ్చి డైరెక్టర్ అయిపోవాలి అని అంతవరకే ఉండింది ఫస్ట్ డ్రీమ్. ఆ తర్వాత నుంచి ఎలాగైనా ఆడియన్స్ ఇచ్చిన సక్సెస్ని నిలబెట్టుకోవాలని జర్నీ ఉంది. సో ఏ రోజుకి నేను ఏదో పెద్ద ఇదైపోవాలని, అచీవ్ చేయాలి అనే దానికంటే సినిమా టు సినిమా మనం వాళ్ళకి ఎంత దగ్గర అవుతున్నాం, వాళ్ళకి ఎంత కనెక్ట్ అవుతున్నాం అనే దాని మీద ఫోకస్ చేస్తూ వచ్చాను. సో రిజల్ట్స్ అనేది వాళ్ళు థియేటర్కి వచ్చిన ఆడియన్స్ సక్సెస్ చేసి వాళ్ళు దాన్ని అద్భుతంగా రిసీవ్ చేసుకుంటే చాలు. ఆ పైన ఎంత వచ్చినా బోనస్ లాగే ఫీల్ అవుతాను నేను. ప్రతి సినిమాకి అది పెరుగుతూ వస్తుంది. సో దట్స్ సో హ్యాపీ. అంటే చిరంజీవిలో ఉన్న ఆ గ్రేస్ ఏదో ఒకప్పటి చిరంజీవి గారిని ఎలా చూడాలనుకుంటున్నారు జనం అనేది అనిల్ రావుపూడి ఆ పల్స్ని పట్టుకున్నారేమో. ఒకప్పుడు చంటబ్బాయిలో ఉన్న చిరంజీవి మళ్ళీ చాలా ఏళ్ల తర్వాత మనశంకర్ వరప్రసాద్లో కనపడ్డాడు. బాడీ లాంగ్వేజ్ కానీ, యాటిట్యూడ్ కానీ, ఐ ఎక్స్ప్రెషన్ కానీ, అది చిరంజీవి గారికి మాత్రమే సాధ్యమైన కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఆయన తప్ప ఇంకెవరూ చేయలేరు. అది చాలా కాలంగా ఆయన కంబ్యాక్ తర్వాత చాలామంది డైరెక్టర్లు అది తీయలేకపోయారు. కానీ మీరు మళ్ళీ ఆ బాస్లో ఉన్న ఆ ఫేస్, ఆయనకు మాత్రమే సూట్ అయ్యే ఎక్స్ప్రెషన్ మళ్ళీ తీసుకురాగలిగారు. చాలా సీన్స్లో అది కనపడుతూ ఉంటుంది ఒకప్పటి చిరంజీవి గారిలో. ఎట్లా మీరు అంటే రైటింగ్ మనం ఆయనకు తగ్గట్టుగా రాసుకోవటం, స్క్రిప్ట్ కూడా అంటే ఆయన ఎందుకు అవి కనపడలేదంటే అలాంటి స్క్రిప్ట్ ఆయన దగ్గరికి వెళ్ళలేదు. సో అలాంటి ఒక ఎంటర్టైనింగ్గా కానీ లేదా ఫ్యామిలీ ఓరియంటేషన్తో స్క్రిప్ట్స్ ఆయనకు పడలేదు. పడుంటే రిజల్ట్స్, యాక్టింగ్ ఇలాగే ఉండేదేమో. సో లక్కీగా నా వరకు ఎవరు అది అటెంప్ట్ చేయలేకపోవడం నాకు కలిసి వచ్చింది. సో నేను యూటిలైజ్ చేసుకున్నాను ఆపర్చునిటీ. సో నాకు ఆయన సినిమాలతో నేనేమి ఎగ్జైట్ అయ్యాను, నేను చిన్నప్పుడు ఆయన సినిమాలు నా మీద బలంగా ఏవి ఇంపాక్ట్ చూపించాను, అక్కడక్కడ టాప్అప్స్ చేసుకుంటూ వెళ్ళాను నేను. దట్ ఈస్ మై ప్యూర్ లవ్ టువర్డ్స్ చిరంజీవి గారు. అది నేను చూపించాలనుకున్నాను. అది డెఫినెట్గా ఆడియన్స్ కూడా అలాగే రిసీవ్ చేసుకుంటారని నమ్మాను. ఈరోజు అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. కాదు సార్, నేనేమంటానంటే మళ్ళీ మీరు నాలాంటి వాడిని కూడా థియేటర్కి రప్పించారు అంటున్నాను నేను. అయితే అది కొద్దిగా ఈరోజు నా పిల్లలు ఇద్దరు నేను ఎందుకు సినిమాలకి వెళ్ళట్లేదంటే ఆ సినిమాల్లో కొంత బూతు ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూడాలంటే చాలా ఇబ్బంది. కానీ నా పిల్లలు, నా వైఫ్, నా మేనగోడు ఐదుగురు వెళ్ళామండి ఆ సినిమాకి. ఐదుగురు హ్యాపీగా, అంటే నా పిల్లలు అయితే చైర్ ఎడ్జ్లో కూర్చొని సినిమా చూశారు. మా బుడ్డోడు అంటాడు బేసిక్గా సినిమాలు చూడండి, వాడికి 12 ఏళ్ళు, వాడు మళ్ళీ సినిమాకి వెళ్తానంటున్నాడు మనశంకర్ వరప్రసాద్. థ్యాంక్స్. అండ్ నిజంగా సినిమా థియేటర్కి వెళ్ళని మీరు కూడా కదిలారంటే గొప్ప విషయం. సో ఆ అవకాశం నాకు చిరంజీవి గారు మీరు కల్పించారు. థ్యాంక్ యూ సో మచ్. అంటే నాలాంటి వాళ్ళు థియేటర్కి వెళ్ళకుండా ఓటీజీలో వస్తే చూద్దాం అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. మీరు అన్నది చాలా వాల్యుబుల్ పాయింట్. నేను అది తీసేయట్లేదు. ఎందుకంటే థియేటర్కి కాలక్రమేణా దూరం అవుతూ వస్తున్నారు. సో కంటెంట్స్ వాళ్ళకి కనెక్ట్ అయ్యే కంటెంట్స్ రాకపోవటం, యాజ్ ఎ సెట్ మీరు ఇష్టపడే కంటెంట్లు మార్కెట్లో లేకపోవటం, సరే ఏమన్నా వస్తే ఓటీలో ఇంట్రెస్టింగ్గా ఉంటే చూసుకుందాంలే అని అక్కడ రిలాక్స్ అయిపోవటం జరుగుతుంది. ఫ్రాంక్గా మీరు చెప్పింది వాస్తవమే. సో ఇలాంటి పండగలకు, ఫెస్టివల్కో లేదా ఇలాంటి జోనర్స్కు మన ఇలాంటి ఒక స్టార్స్ వీళ్ళు ట్రై చేస్తున్నప్పుడు సో డెఫినెట్గా థియేటర్స్కి వచ్చి ఆడియన్స్ చూస్తారు. మీలాగే చాలామంది, మీతో పాటు చాలామంది కూడా థియేటర్స్కి వచ్చి ఈరోజు అంటే థియేటర్స్ తక్కువగా చూసే ఆడియన్స్ కూడా ఈరోజు సినిమాని వచ్చి ఇలా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇలాంటి ఇంత రెవెన్యూస్ కానీ ఇంత హ్యూజ్ ఇదిగా వస్తుంది. సో అదొకటి నిజంగా ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్ అండ్ హ్యాపీ. సో ఆ సినిమా తాలూకు రెస్పెక్ట్ ఉన్నవాళ్ళు, సినిమాని
ఇలాగే చూడాలనుకున్న ఆడియన్స్ కూడా థియేటర్స్కి రాగలుగుతున్నారు. అవునండి. ఇంకోటి ఫ్యామిలీతో కలిసి సినిమా చూసే పరిస్థితులు లేవండి. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ఒకటి సస్టైనబిలిటీ కోసం కావచ్చు, ప్రేక్షకుల ఆదరణ కోసం కావచ్చు, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ వల్గారిటీ అనేది కామన్ అయిపోయింది. కానీ మీ సినిమాలో ఎక్కడ వల్గారిటీ కానీ ఆ క్లీన్ కామెడీ, ఆ క్లీన్, ఇప్పుడు జంజాల్ గారి సినిమా కామెడీని ఎప్పుడు వంకబెట్టలేము. అలాగే అనిల్ రావుపూడి గారి సినిమాలో నా కామెడీ ట్రాక్లు ఎక్కడ కూడా వల్గార్ టచ్ చేయరు మీరు. అందువల్ల నేను ఫ్యామిలీతో చూడగలిగాను. నాలాంటి ఫ్యామిలీస్ ఎంతమంది చూస్తుంటారు. కరెక్ట్. సో నేనంటే బేసిక్ నాకు సినిమా తీసేటప్పుడు నాకు ఫ్రంట్ కథ రాసే ముందే ఫస్ట్ పెట్టుకునే లైనే అది. ఒక కుటుంబంతో వచ్చే ప్రేక్షకులు ఎక్కడ ఒక పాయింట్లో కూడా ఒక్క సన్నివేశంలో కూడా అనే ఒక ఇబ్బంది ఫీల్ అవ్వకూడదు అనేది బేసిక్గా దట్స్ డిఫాల్ట్ డిస్క్లైమర్ ఫర్ మై రైటింగ్ టీమ్. స్క్రిప్ట్లో వాళ్ళు కొద్దిగా ఎక్కువైతే ఎగ్జైట్ అయ్యి మాట్లాడుతుంటారు కొంతమంది రైటర్స్. నవ్వుకొని ఎంజాయ్ చేసి దాన్ని అక్కడ కట్ చేసేస్తాం, దాన్ని సినిమాలోకి తీసుకురాలి. సో ఆ క్లియర్ బౌండరీ అనేది నేను ప్రతి సినిమాకి పెట్టుకుంటా. ఎందుకంటే నాకు తెలుసు ఎంత డిస్కంఫర్ట్ ఉంటుందో అని. సో ఎందుకంటే ముఖ్యంగా ఆడపిల్లలతో చూస్తుంటాం మనం సినిమాలు, చూసేటప్పుడు కొద్దిగా ఆ డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యే ఫ్యామిలీ ఆడియన్స్ కొంతమంది ఉంటారు. ఓకే, అట్లీస్ట్ ఆ కంటెంట్ చూడటానికి యూత్ ఆడియన్స్ కానీ వాళ్ళ బ్యాంక్స్ వాళ్ళకు ఉంటాయి. సో ఓకే, అంటే అందరూ అలా తీస్తారని కాదు, కానీ ఎక్కడైనా ఒకటి రెండు ఉంటే కూడా యాజ్ యూ సెట్ ఐ కెన్ అండర్స్టాండ్. ఈ సినిమాలో చూశానండి ఒక సీను బాగా గుర్తుంది. ఎందుకంటే నా పిల్లలు బాగా నాకు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ సీన్ గురించే గుర్తు చేస్తున్నారు. అడవిలోకి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ కుక్క పిల్లలు వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు పులి ఎదురు వస్తుంది. పులిని చూసి ఏదైనా సౌండ్ చేయండి సార్, పులి పారిపోద్దని పక్కన వాళ్ళు అంటే, ఈయన బాగా ట్రోల్ అయిన హిందూ వదన కొందగా మధుర భాష వావు అలగాలే పులి పారిపోదు అంటే అది ఎట్లా పెట్టాలనిపించింది మీకు? అంటే బేసిక్గా ఆయన మీద నెగిటివ్గా ట్రోల్ అయిన ఇష్యూ. ఆయన ఆ రోజు విజయశాంతి గారితో స్టేజ్ మీద అన్నది పాపం ఎందుకో దాన్ని విపరీతంగా నెగిటివ్గా ట్రోల్ చేశారు. ఆ సీన్ మీరు ఇక్కడ పెట్టాలని ఎట్లా? అంటే ఇవాళ రేపు ఏది ఎప్పుడు ఎలా ట్రోల్ అవుద్దో, ఏది ఎప్పుడు వైరల్ అవుద్దో ఎవరికి అర్థం కావట్లా. మనం క్యాజువల్గా మాట్లాడిన మాట రేపు పొద్దునకి సెన్సేషన్ అయిపోయి అది ఇంకోలా వెళ్ళిపోతుంది. సో కాబట్టి ఆ రోజు ఆయన పాడిన దాన్ని ఒకసారి ఒక 3-4 నెలలు బాగా ట్రెండ్ చేశారు, నేను అబ్జర్వ్ చేశాను. సో సమ్టైమ్స్ ఏంటంటే దాన్నే మనం పాజిటివ్గా కూడా మలిచేయచ్చు. సో అది పెట్టడం వల్ల అది ఈరోజు అది పాజిటివ్ అయిపోయింది. ఆడియన్స్ బాగా ఏం చేస్తారు, ఆయన మీద ఆయనే వచ్చిన సటైర్ లాగా ఆయన చేసుకోవడం అనేది రిసీవ్ చేసుకున్నారు ఆడియన్స్. ఆయన కూడా అర్థం చేసుకున్నారు, నిజంగా ఇది వైరల్ అయిందా, ఎంత అయింది సార్ అని చెప్తే ఓకే బాగుంటుందా అన్నాడు. బాగుంటుంది సార్ అంటే ఆయన నమ్మేసి ఓకే నీకు ఓకే అంటే నాకు ఓకే అమ్మా చేశారు. సో పిల్లలు చిన్న పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు మా పిల్లలు ప్రతిరోజు చెప్పకూడదు కానీ ఆ క్లిప్స్ కట్ చేసి యూట్యూబ్లో పెట్టినట్టున్నారు, షార్ట్స్లో వస్తాయి. మా పాప మా బాబు రోజుకో 100 సార్లు చూస్తున్నారు. అంత కనెక్ట్ అయింది. మీకు ఈ ఫీడ్బ్యాక్ వచ్చిందో లేదో ఆ ఒక్క సీన్ గురించి నేను చెప్తాను. రెండోది, మనశంకర్ వరప్రసాద్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకుల నుంచి సోషల్ మీడియాలో మీ మీద ఒక విపరీతమైన డిమాండ్, ఆల్ ఇండియా అనిల్ రావుపూడి ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి. ఏంటంటే ఒక 80s జనరేషన్లో ఉన్న 3 హీరోలతో సినిమాలు తీసేశారు. 80s జనరేషన్లో ఉన్న 4 హీరోలు ఎవరండి? చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున. మా చిన్నప్పుడు మేము అదే చెప్పుకునేవాళ్ళం. అలాంటి సిరీస్లో మీరు చిరంజీవి గారితో, బాలకృష్ణ గారితో, వెంకటేష్ గారితో తీశారు. మిగిలింది నాగార్జున గారు. ఆయనతో తీయాలి అని డిమాండ్ చాలామంది. 100% ఐఎమ్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. వెరీ సూన్ ఈ ఫిల్మా నెక్స్ట్ ఫిల్మా అని చెప్పలేను, కానీ డెఫినెట్లీ వెరీ సూన్ ఆయనతోటి ఏదన్నా ఒక మంచి కథ కుదిరితే 200% చేయడానికి నాకే ఎటువంటి అబ్జెక్షన్ లేదు. బట్ మంచి కథ సెట్ అవ్వాలి. సో వీళ్ళతో ఎలా మంచి సక్సెస్ బ్లాక్ బస్టర్స్ అయ్యాయో, ఒకవేళ నేను ఆయనతో చేస్తే కూడా అది అంతే రిజల్ట్ రావాలి. సో యాజ్ ఆఫ్ నో ఇంకా నాకు అది తట్టాలి. అది తడితే డెఫినెట్గా ఐ డూ ఇట్. అంటే మీరు మొదటి నుంచి కూడా చిరంజీవి గారి ప్రభావం ఎక్కువ ఉంది కదండి మీది. అంటే మీ సెకండ్ సినిమా సుప్రీం ఆయన మేనల్లుడితోనే తీశారు, అది ఓకే. ఆ సినిమాలో మీరు అందం హిందోళం పాట పాడారు, అవును, సుప్రీం హీరో అని. అప్పుడే అనిపించింది అంటే ఈయన మెగాస్టార్ ఫ్యాన్ అయి ఉంటాడు, 1, 2 ఆయన ప్రభావం చాలా ఎక్కువ ఉంది. ఆ తర్వాత చూసినా కూడా చాలా సందర్భాల్లో స్టేజ్ మీద మీరు మాట్లాడేటప్పుడు లేదా మీ బాడీ లాంగ్వేజ్, కొన్నిసార్లు మీరు చిరంజీవి గారిని ఇమిటేట్ చేసే సందర్భాలు ఇవన్నీ చూసినప్పుడు విపరీతంగా. నేను చిరంజీవి గారికి డాన్స్కి విపరీతమైన అది కనపడుతుంది. నేను ఆయన చిన్నప్పుడు ఆయన సాంగ్స్ విని ఆయన డాన్స్లకి బాగా డాన్స్ చేసేవాడిని. సో వ్యక్తిగతంగా ఆయనతో ట్రావెల్ అయ్యాక ఆయన క్యారెక్టర్కి, ఆయన పర్సనాలిటీకి కూడా నేను ఆయన్ని ఇష్టపడటం స్టార్ట్ చేశాను. సో ట్రావెల్ అయ్యే ముందు కూడా ఆయన్ని చాలామంది ఇష్టపడతారు. చిరంజీవి గారు ఇస్ లైక్ ఒక బ్రేక్ చేసి ఒక స్టార్డమ్ క్రియేట్ చేసినటువంటి ఒక హీరో ఆయన. సో అలాంటి
థింగ్స్ మనకి సుప్రీం సినిమాలో అందులో ఆ ఫ్యామిలీ హీరో కాబట్టి పాట ఒకటే కాదు దాంట్లో జేబుదొంగలో కొన్ని మ్యానరిజమ్స్ కూడా పెట్టాను అందులో. ఏంటి అని ఇట్లా మాట్లాడతారు కదా, సో స్టీల్ ప్లాంట్ బాబాయ్ని అని చెప్పి అది కూడా పెట్టాను దాంట్లో. ఏ సోపు వాడుతున్నావు ఏంటి అనగానే డవ్ అంటే వావ్. సో కొన్ని దాంట్లో ఆయన మ్యానరిజమ్స్ కూడా అక్కడక్కడ వాడాను. సో ఆయన అంటే ఆ ఇష్టం ఎఫెక్షన్ ఉంటుంది నాకు. అంటే కొన్ని సీన్లు మీరు సీన్ రీక్రియేట్ చేస్తారు కదండి. అంటే ఐ మీన్ ఆల్రెడీ ఇది ఎప్పుడో ఎక్కడో ఏదో సినిమాలో మీకు టచ్ అయింది, మీరు చిన్నప్పుడు చూసిన సినిమాలో సీన్ ఎక్కడో మీకు గుర్తుంది, దాన్ని ఇప్పుడు మీ డైరెక్షన్లో దాన్ని ఇంక్లూడ్ చేస్తారు కదా కొన్ని. అంటే అవి ఎక్కడో చోట ఇన్స్పిరేషన్ బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉంటుంది, సబ్ కాన్షియస్లో నుంచి దాంట్లోకి వెళ్ళిపోతాయి. సో కొన్ని యాస్టీస్గా కాకపోయినా టచ్ అండ్ గోలో అది కరెక్ట్ అయ్యేలా వస్తూ ఉంటాయి. కొన్ని ప్రాక్టికల్గా వాంటెడ్గా చేస్తాం. ఇందులో ఇప్పుడు ఇంటర్వెల్కి గ్యాంగ్ లీడర్ల షాట్, గోడకు కొట్టే షాట్ తీసాం, అది వాంటెడ్గా చేసాం ఎందుకంటే నాకు ఆ షాట్ చాలా ఇష్టమైన షాట్. సో దాన్ని ఎలాగైనా కథలోకి తీసుకొద్దాం, ఊరికే పెడితే స్పూఫ్ అయిపోద్ది. సో కథలోకి తీసుకొచ్చి దాని చుట్టూ ఒక డైలాగ్ రాసి ఇటుక పేర్చి పెట్టి ఒక గోడ కట్టానని చెప్పి ఆయన చెప్తే దానికి ఒక డైలాగ్ వేసి గోడ బద్దలు కొడతారు. సో అలా దాన్ని ఒక మ్యాజికల్గా ఇంకార్పొరేట్ చేసాం కాబట్టి దానికి అంత అప్లైజ్ వచ్చింది. ఇది తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఒక చిన్న ప్రాబ్లం, అది మీరు యాక్సెప్ట్ చేయరు కానీ ఒక హీరోని ఇంకో హీరో ఇమిటేట్ చేయడం అనేది చాలా ఇబ్బంది. అందులో మెగాస్టార్ లాంటి వ్యక్తి మీరు ఇవాళ వెంకటేష్ క్యారెక్టర్ని, వెంకటేష్ మేనరిజాన్ని మీరు చిరంజీవి గారితో చేయించారు. ఆయన పాటని ఈయనతో డ్యాన్స్ చేయించారు. సరే ఈయన పాటని ఆయన డ్యాన్స్ చేయటం వేరు, ఆయన పాటకి ఈయనతో డ్యాన్స్ చేయించారు. ఎక్కడ చిరంజీవి గారు వద్దులే అంటాం కానీ అట్లా లేదు. నాకు ఆయన ఫుల్ కంఫర్ట్, చిరంజీవి గారు కానీ వెంకటేష్ గారు కానీ ఇద్దరితో చాలా కంఫర్ట్ ఉంది. సో వాళ్ళిద్దరు అంతకంటే మంచి ఫ్రెండ్స్. ఓకే, సరదాగా ఈ సినిమాని అల్లరి చేసేద్దాం డిసైడ్ అయ్యాం, అల్లరి చేసేసారు. సో దానికి ఎటువంటి బౌండరీస్ లేవు, ఇదే చేయాలి ఇది చేయకూడదు అనేది లేదు, ఏది వస్తే అది ఎనర్జెటిక్గా పెర్ఫామ్ చేసేసారు. యాక్చువల్లీ మీ సినిమాలో గమనించిందండి వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి ఏంటంటే కొన్ని సీన్లు, కొన్ని కామెడీ, కొన్ని రోల్స్ ఏంటి ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసినట్టు ఉంటాయి వేరే సినిమాలు చూసినప్పుడు. మీ సినిమా చూసినప్పుడు ఎక్కడ ఇది కావాలని ఈ పాత్ర రాసుకుని ఈ డైలాగ్ రాసుకుని చెప్పించారు, కృతకంగా చెప్పించారని ఉండదు. కొన్ని ఉంటాయి చాలా సింపుల్గా ఉంటాయండి. ఒక సినిమాలో రెండో సినిమా అనుకుంటండి, సారీ ఫస్ట్ సినిమానే రెండో సినిమా సుప్రీంలోనే బెల్లం శ్రీదేవి క్యారెక్టర్, బెల్లం శ్రీదేవి ఆ ఎంటైర్ ఫ్యామిలీ, ఆయన గిరిబాబు గారి అబ్బాయి వీళ్ళందరూ ఉన్నప్పుడు వీళ్ళు ఫ్రస్ట్రేషన్లో అమ్మాయి ఏదో డబ్బులు సంపాదించాలి ఇదంతా గొడవ పడుతుంటారు ఫ్యామిలీ అంతా. ఆమెనేమో కరప్షన్ డబ్బులు సంపాదించమని అంటే వెనక నుంచి ఒక ఆయన సీరియస్గా కాఫీ అంటాడు. అసలు ఆ సీన్కి దానికి అసలు సంబంధం ఉండదు నిజానికి. వీళ్ళు ఒక సీరియస్ డిస్కషన్ ఒక కామెడీగా జరుగుతూ ఉంటుంది, సీరియస్ డిస్కషనే కానీ కామెడీగా డబ్బులు కావాలి నువ్వు కరప్షన్ చేసి సంపాదించమని. ఆయన ఎక్కడో ఎక్కడో కూర్చుంటాడు సోఫాలో, కాఫీ అంటాడు. అంటే అది ఎంత నవ్వుకుంటారండి జనం. ఆయన ఒక్క డైలాగే ఉంటుంది ఆయనకి చాలా సందర్భాల్లో. నేను యాజ్ ఏ ప్రేక్షకుడిగా నాకు అనిపించింది ఏంటి, ఇది మీరు ఎక్కడో చూస్తుంటారు నాకు తెలిసి. అంటే మనం రైటింగ్ అప్పుడు మనం రాసే విధంగా ఎలా ఉంటుందంటే మనం ఎక్కువ అబ్జర్వేషన్లో ఉంటాం. ఎక్కడో చోట సబ్ కాన్షియస్లో మనం చూసినవి ఎక్కడో మన లైఫ్లో మన చుట్టాల్లోనో బంధువులను ఎవరో క్యారెక్టర్సే మన సినిమాలోకి వస్తూ ఉంటాయి. నేను ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంటాను. సో మనం ఒక పనిలో మాట్లాడుతుంటే సంబంధం లేకుండా ఒకటి అడుగుతుంటారు, అలా వచ్చిందే అది. సో అది రియల్ లైఫ్లో ఎక్కడో ఎక్స్పీరియన్స్ చేసే ఉంటాను అదే సినిమాలో. అది బేసిక్ ఏ సినిమాలో కనపడవు ఈ రోలు. అసలు ఆ పాత్రకి ఆ సీన్కి సంబంధం లేని క్యారెక్టర్ ఇన్వాల్వ్ అవుతుంది, వెనక నుంచి పిలుస్తుంది, జనాల కాన్సన్ట్రేషన్ దాని మీదకి వెళ్తుంది. ఒకే డైలాగ్ ఇప్పుడు అంతేగా ప్రదీప్ గారితో అది ఎట్లా చెప్పించారు, బేసిక్గా కామన్ వర్డ్ అందరూ వాడే వర్డ్ అది, అంతేగా అంటాం మేము. దాన్ని మీరు పట్టుకుని ఆ సినిమాలో ఫోకస్ చేసిన తర్వాత ఆ అంతేగా అనే పదానికి ఎంత వెయిట్ పెరిగిందంటే ఇక అనిల్ రావుపూడి గారు సొంతంగా రచించిన వర్డ్స్ అయిపోయినాయి. అంటే అదే వన్ లైనర్స్ కానీ ఎప్పుడు మనం ఆ కథలో ఇన్వాల్వ్ అయ్యి వచ్చేవి ఎప్పుడు ఆడియన్స్ బాగా రికాల్ వాల్యూ ఉంటుంది. సో అవి నేను ఏ సినిమాలో చూసినా ఏదో ఒకటి తీసుకుంటున్నారు ఆడియన్స్. సో హ్యాపీ అంటే వాళ్ళంత కనెక్ట్ అవుతున్నారని అర్థం సినిమా. అదే మీకు అదికే ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. ఇప్పుడు రాజాది గ్రేట్లో ఉంటుందండి, అది కూడా ఒక సంబంధం లేదు సీన్, అసలు అవసరం లేదు కూడా, కానీ దాన్ని ఎంత బండిచ్చారంటే జనాలు మైండ్ సెట్ దాని మీదకి వెళ్ళిపోయింది. ఒక గోల కామెడీ, విపరీతమైన కామెడీ నడుస్తూ ఉంటుంది. పోసాని గారి ఇంట్లో వాళ్ళ బ్రదర్స్ భార్యల్ని కొట్టడం, రవితేజ ఎంటర్ అవ్వటం, హీరోయిన్ తీసుకుని అతనితో గేమ్ ఆడటం, ఇదంతా ఉంటుంది. దాని బిఫోర్ ఇంట్రడక్షన్ ఏముంటుంది, ఎవరో పంతులు గారు వస్తాడు, బయట పక్క పట్టిస్తారు కాదు, పంతులు గారు వచ్చి మా గుడికి డబ్బులు ఇవ్వాలంటే పంతులు గారిని కొట్టి వీళ్ళు కొడతారు. ఈ క్యారెక్టర్లు ప్రతి ఊళ్ళో ఉంటాయి, ఈ అతి ఇదంతా. కానీ ఆ పంతులు గారు జుట్టు మొత్తం విరబోసుకుని ఇంటి ఎదురుగా పగసాగిస్తానా ఓ పోస్టర్ ఉంటుంది, సిస్టర్ కృష్ణ గారి సినిమా, అక్కడ కూర్చుంటాడు. ఆ పోస్టర్ ముందు ఇలా కూర్చుంటాడు, కూర్చుని వెనకాల టైటిల్ కనపడతా ఉంటుంది.
పగ సాధిస్తాను, వీళ్ళ అంతం చూస్తాను అన్నట్టుగా ఎదురుగా కూర్చుంటాడు. కూర్చుని వీళ్ళు పతలమయ్యే వరకు అక్కడే కూర్చొని ప్రతి సీన్లో ఇంట్రడ్యూస్ చేస్తారు. కొంచెం ఫైనల్ పోస్టర్ జై మందిరా వేస్తారు. జీవమందిరం వస్తుంది. అంటే ఎట్లా అది 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 ఎట్లా అంటే మీరు చాలా డెప్త్ సబ్జెక్ట్ అది. పగ సాధిస్తా అంటే ఇతను పగ సాధించడానికి అక్కడ కూర్చున్నాడు, ఇది కొట్టాడు కాబట్టి. తర్వాత జయం మందిరం విజయం సాధించాడు, వాళ్ళు నాశనం అయిపోయిన తర్వాత వాళ్ళు ఇబ్బంది పడిన తర్వాత రాసిపోయాడు. డెప్త్ సబ్జెక్ట్ కానీ దాని పల్లెటూరులో చెట్టు కింద కూర్చుని ఒక అన్ఎడ్యుకేటెడ్ 80 ఏళ్ళ ముసలావిడికి కూడా అర్థమయ్యేటట్టు చూపించారు. అది మీకు మాత్రం సాధ్యమైనది ఎట్లా అనేది? అంటే కామెడీ రాసేటప్పుడు ఒక్కొక్కసారి క్యారెక్టరేషన్తో చేస్తాం, ఒక్కొక్కసారి సిచ్యువేషన్గా ఎంత ఎంత లూప్ లాగా తీసుకెళ్తే అది వర్కౌట్ అవుద్దని. ఇంకా అంటే డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ కామెడీలో కూడా ఒక్కొక్కటి అలా ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ వెళ్తామే. సో లక్కీగా మీరు చెప్పిన నా బిగినింగ్ ఆఫ్ మై కెరియర్లో ఇలా చేసుకుంటూ చాలా రిజిస్టర్ అయ్యాయి చాలా ఎంటర్టైన్మెంట్ ట్రాక్స్. సో వెళ్ళే కొద్ది ఇప్పటికి దాదాపు 9 సినిమాలు తీశాను. ఇంకా ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి, ఇంకా ఎలా ఎన్హాన్స్ ఎలా చేయాలనేది కామెడీలో అది నిరంతరం ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఉండాలి. సో అది ప్రతి సినిమాకి ఒకలా వర్కౌట్ అవుతూ వస్తుంది. సో థ్యాంక్స్. ఇప్పుడు మీకు మీ సినిమాల్లో ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క కామెడీ ట్రాక్ ఎప్పటికీ గుర్తుండిపోద్దండి. అది యూట్యూబ్లో ఇంకొక 30 ఏళ్ళ తర్వాత కూడా ఈ సీన్ చూస్తారు. ఇప్పుడు జంధ్యాల గారి 30 ఏళ్ళ క్రితం సీన్ మేము ఎట్లయితే చూస్తున్నాము, రేపు మా నెక్స్ట్ జనరేషన్ మీరు ఇప్పుడు తీసిన సినిమాలో ఫర్ ఎగ్జాంపుల్ సెటిలేరు నీకెవరిలో ట్రైన్ ట్రాక్ ఉంటుంది. చాలా లార్జ్ ట్రాక్ అది. బండ్ల గణేష్ని ఇంట్రడ్యూస్ చేసిన దగ్గర నుంచి మొదలు పెడితే ఎంతసేపు నడుపుతారు మీరు, ఎక్కడ బోరు కొట్టించకుండా రావు రమేష్ గారి దగ్గర నుంచి మొదలుపెట్టి ఎంత అద్భుతంగా నడిపారు. అంటే ఈ స్టాండర్డ్ ఇది ఒక అనిల్ రావుపూడి మార్క్, ఇది ఈ కామెడీ ఎవరు అంటే అనిల్ రావుపూడి అంతే అనేది క్రియేట్ చేసుకున్నారు. అదే సినిమా టు సినిమా ఆడియన్స్ దగ్గర వాళ్ళ మీద నాకు ఒకరితో గెయిన్ అయిన ట్రస్ట్ కానీ రెస్పెక్ట్ కానీ సినిమా టు సినిమా మౌల్డ్ అవుతూ వచ్చిందండి. ప్రతి సినిమాలో ఎంటర్టైన్మెంట్తో పాటు ఏదో ఒక స్ట్రాంగ్ కంటెంట్, ఏదో ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ కంటెంట్ చెప్తూ వస్తున్నాను. నాట్ ఓన్లీ ఫన్. సో వాళ్ళు దగ్గర అవడానికి సో మెనీ ఫ్యాక్టర్స్ ప్రతి సినిమాలో యాడ్ అవుతూ వస్తున్నాయి. పాటలు అవ్వచ్చు, ఒక జనరేషన్కి యాక్షన్ నిలబడితే యాక్షన్ అవ్వచ్చు, సో ఫ్యామిలీ ఆడియన్స్ కోసం ఫన్ అవ్వచ్చు, అలా బ్లెండ్ చేసుకుంటూ వస్తున్నాను ప్రతి సినిమాలో. ఫ్రమ్ సంక్రాంతికి వస్తున్నాం త్రూ అవుట్ ఇక ఆ బ్లెండ్ ఎక్కువ చేసుకుంటూ వచ్చాను. సో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన ఫన్ ఎలిమెంట్స్ కానీ, సో అవి సినిమా టు సినిమా మనం ఎంత ఎక్స్ప్లోర్ చేయటం స్టార్ట్ చేసుకుంటూ వెళ్తే మనం ఆడియన్స్కి అంత దగ్గర అవుతూ వెళ్తాం. సో కీప్ ఆన్ నా మీద నేను వర్క్ చేసుకుంటూ అనలైజ్ చేసుకుంటూ ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ వస్తున్నానండి. అది వర్కౌట్ అవుతూ వస్తుంది. మీ F2 బేసిక్గా ఫస్ట్రేషన్ అందరికి ఉంటుందండి. నేను కూడా ఫస్ట్రేషన్లో ఉంటాను, ఆయన ఫస్ట్రేషన్ ప్రతిరోజు ఇంట్లో ఫ్యామిలీతో వైఫ్తో ఫస్ట్రేషన్ ఎక్కువగా స్టార్ట్ అవుతుంది. చాలా బయటికి చెప్పుకోలేరు. మీరు ఆ సున్నితమైన పాయింట్ అందరికీ కనెక్ట్ అయ్యే పాయింట్ పట్టుకుని మీరు F2, F3 2 సినిమాలు తీశారు, ఎక్కడ బోర్ కొట్టించకుండా. అంటే బేసిక్గా మీకు కూడా ఫ్రస్ట్రేషన్ డెఫినెట్గా. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అనగానే యూనివర్సల్ పాయింట్ అండి. ప్రతి ఇంట్లో ఉంటుంది ఆ ఫన్ ఫ్రస్ట్రేషన్. అదే ట్యాప్ చేశాను, అందుకే ఆ రోజులు అది అంత పెద్ద హిట్ అయింది. సో ఇప్పుడు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ కథల్లో చాలా కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి, చాలా యాంగిల్స్ ఉంటాయి, చాలా ప్రాస్పెక్టివ్స్ ఉంటాయి. మనం ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, అది తవ్వుకుంటూ వెళ్తూ ఉంటామే బావిలాగా. కాబట్టి నాకు ఆ జానర్ ఇష్టం. సో అది అందినప్పుడల్లా, అవకాశం కుదిరినప్పుడల్లా దాంట్లో ఎంత ఫన్ జనరేట్ చేయాలి, ఎంత ఎంటర్టైన్మెంట్ చేయాలి, అట్ ది సేమ్ టైం దాంట్లో ఎంత వాల్యూస్ చెప్పాలి, నాట్ ఓన్లీ ఫన్. ఆ వాల్యూస్ చెప్పడం కూడా నేను మిస్ అవ్వకుండా చేసుకుంటూ వస్తున్నాను. ఈవెన్ దీంట్లో కూడా చాలా ఇంపార్టెంట్ సీన్స్లో చాలా మంచి మంచి కంటెంట్స్ డిస్కస్ చేయడం జరిగింది. సో అవకాశం దొరికినప్పుడల్లా ఫన్నే కాదు, ఏదో ఒక వాల్యుబుల్ కంటెంట్ ఆడియన్స్కి ఇవ్వాలనేది ఆలోచిస్తాను నేను. సో ప్రతి సినిమాలో కూడా. అదే సినిమా ఇండస్ట్రీలో సినిమా తీయటం అనేది ఒకప్పుడు అంటే చాలా ఈజీగా అందరూ వచ్చేవాళ్ళండి. ఈ మధ్యకాలంలో రావట్లేదు. ఎందుకంటే సినిమా కష్టపడి కథ రాసుకుని హీరోలను నొప్పించి, ప్రొడ్యూసర్ నొప్పించి నానా తిప్పలు పడేవి. సినిమా తీయటం అంటే ఒక డైరెక్టర్ పడే కష్టం అంతా ఇంత కాదు. అలాంటిది ఈ మధ్యకాలంలో స్ట్రగుల్స్ తీరా అంతా కష్టపడి సినిమా రిలీజ్ చేసిన తర్వాత రిలీజ్ చేయాలంటే థియేటర్లు దొరకవు చాలామందికి. ఇది ఒక స్ట్రగుల్. అయిన తర్వాత సినిమా ఇంకా రిలీజ్ కాదు, రివ్యూస్ పేరుతో చాలామంది ఆ సినిమా బాగోలేదని రాసేయటం, అవసరం లేని సబ్జెక్ట్ అది. రాసేసి ఆ సినిమాని దెబ్బతీసేయటం, ఇవన్నీ ఫేస్ చేయలేక చాలామంది డైరెక్టర్లు సినిమా తీయాలంటే భయపడిపోతున్నారు. మీరు దాన్ని సినిమా ఇంత ఈజీగా తీసేయచ్చా, ఇంత హిట్ చేయొచ్చా అనేది మీరు ప్రూవ్ చేశారు. అంటే నేను యంగ్ డైరెక్టర్స్ అందరికీ లేదు, ఎప్పుడైనా కూడా అవకాశం కంటెంట్ని బట్టే వస్తుందండి. మన అద్భుతమైన కంటెంట్ మన దగ్గర ఉన్నప్పుడు ఆపర్చునిటీ వచ్చేస్తుంది. ఆ మంచి కంటెంట్ రాసుకోవాలి. నాకంటే నేను బ్యాక్ టు బ్యాక్ సినిమాలు సక్సెస్ అవుతూ వస్తున్నాయి కాబట్టి మేబీ నాకు ఆపర్చునిటీ, అవకాశం కొద్దిగా ఈజీగా దొరకవచ్చు. బట్ సినిమా చేయటం ఈజీ కాదు. మళ్ళీ ఆ కథ రాసుకోవటం, ఆ సినిమాని ఎగ్జిక్యూట్ చేయటం, ఆ రన్నింగ్లో ఆ సినిమాని తీయటం, అగైన్ దట్స్ ఎ ప్రాసెస్. దానికి చాలా కష్టపడుతుంటాం. అంత ఈజీగా తీసుకొచ్చుకొని చాలామంది అంటారు అనిల్ చాలా ఈజీగా తీసేస్తాడు, అంటే అది ఈజీ కాదండి. సినిమా మేబీ వాళ్ళకి అలా కనపడొచ్చేమో కానీ మేబీ దట్ అనాలిసిస్ చేసే వాళ్ళకి దాని వెనక చాలా కష్టం ఉంటుంది. ఒక కామెడీ సీన్ రాయాలన్నా, ఒక కామెడీ సీన్ని వాళ్ళకి నచ్చేలా తీయాలన్నా
దాన్ని రాయటానికి, దాన్ని డిస్కస్ చేసి మేము తీసుకునే ఎఫర్ట్స్ చాలా ఉంటాయి. సో ఒక సినిమా ఒక పెద్ద యాక్షన్ బ్లాక్ ఒక 10 రోజులు కష్టపడి తీయటం అనేది ప్రాక్టికల్ కష్టం అయితే, ఒక సింపుల్ సీన్ కామెడీ నవ్వించడానికి దాని వెనక చాలా ప్రాక్టికల్గా చాలా పెద్ద కష్టం ఉంటుంది. సో రెండూ కష్టమే, ఏది ఈజీ కాదు. సో ఇది చేసే వాళ్ళకి ఇది ఈజీ, అది చేసే వాళ్ళకి అది ఈజీ అనిపిస్తుంది, కానీ క్వైట్ ఆపోజిట్గా ఆలోచిస్తే. సో ఒక 6 నెలల్లో సినిమా తీయగలుగుతున్నానంటే దాని వెనక ప్రీ ప్రొడక్షన్ వర్క్ కానీ, దాని వెనక మా టీంతో నేను పడే ఎఫర్ట్స్ కానీ, 6 నెలల్లో ఆ సినిమాని ఇమీడియట్గా తొందరగా తీయడానికి నేను తీసుకునే స్ట్రెస్ కానీ, అది చాలా ప్రాసెస్ ఉంటుందండి. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే తక్కువ టైంలో తీయగలుగుతున్నాను అనేది వాళ్ళకి అనిపిస్తుండొచ్చు, ఒక మాట అనుకునే వాళ్ళకి. బట్ అది చాలా కష్టపడుతూనే తీస్తాం, అంత ఈజీ అయితే కాదు. సో దాని వెనక చాలా ప్రాసెస్ ఉంటుంది, చాలా స్ట్రెస్ ఉంటుంది. అంటే ఇవాళ రేపు యూట్యూబ్లో చిన్న షార్ట్ ఫిల్మ్ తీసి దానికి 1 మిలియన్ వ్యూస్ వస్తే వాళ్ళు ఎక్కడో కూర్చుంటున్నారు. అంటే ఎదుటి మనిషిని కూడా మనిషిగా చూడలేని అహంకారం, బలుపు నెత్తికెక్కుతున్నాయి చాలామంది. ఇన్ని హిట్స్ వచ్చినా కూడా, ఇండస్ట్రీలో ఇంత పెద్ద టాప్ డైరెక్టర్ అయినా కూడా మీలో అహంకారం అనేది ఇంత కూడా కనపడుతుంది. అదే అన్నాను కదా నేను. అంటే మీలో ఉండటం ఎలా అనేది నేనేది ఎలా ఎదిగినా కూడా ఇంకా ఒదిగి ఉండాలి అనేది, అది బేసిక్గా అది పెరిగిన వాతావరణం, నేచర్ అండి, అంతే. అది మనం తెచ్చిపెట్టుకొని ఇప్పుడు ఇది యాక్ట్ చేస్తే రాదు, లేదా ఇది ఇలా ఉంటే బాగుంటుంది ఆడియన్స్ కోసం అంటే రాదు. బేసిక్గా నేను అంతే, మనిషి నేచర్ అంతే. నేను మిమ్మల్ని అందరూ ఇష్టపడుతున్న కారణం అది. కార్లో వెళ్తే ఎవరైనా కనపడితే దిగి మాట్లాడేస్తాను, బేసిక్ నేచర్ అంతే. మిమ్మల్ని మీ మీద నెగిటివ్ ప్రతి మనిషికి 50% పాజిటివ్, 50% నెగిటివ్ ఉంటుంది. 99% పాజిటివ్ ఉన్నది మీ మీదే. మిమ్మల్ని తిట్టుకునేవాళ్ళు ఎవరు లేరు, మిమ్మల్ని విమర్శించేవాళ్ళు లేరు, మీ మీద వివాదాలు ఉండవు. అన్ని విధాలు పాజిటివ్గా తీసుకుంటే మీ యాటిట్యూడే నిజానికి. అంతే అది మనం తెచ్చిపెట్టుకున్నది కాదు, దట్స్ మై నేచర్. ఎస్ సార్. మీ విజయ పరంపర 9 సినిమాలు కాదు 99 సినిమా కూడా నేను మళ్ళీ ఇంటర్వ్యూ చేయాలి. ఇదే సక్సెస్ మనం సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. దానికన్నా ముందు కన్క్లూడ్ చేసే ముందు ఒక్కటి, మీ డెడికేషన్కి, మీ కమిట్మెంట్కి, మీ డైరెక్షన్కి, మీ విజన్కి టేక్ ఏ థ్యాంక్ యూ. అంటే మీలా డైరెక్టర్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నా దృష్టిలో, యాజ్ ఏ ఆడియన్గా. నేను కూడా 20 ఏళ్ల పై నుంచి మీడియాలో ఉన్న వ్యక్తిని. చాలామందిని చూసా, కానీ ఇంత ఫ్రీగా మూవ్ అయింది ఒక్క డైరెక్టర్తో. నేను చాలామంది పొలిటీషియన్స్ని, సీఎంని ఇంటర్వ్యూ చేశా, కానీ మీ దగ్గర ఉన్నంత ఆ ఫ్రీ ఎప్పుడు నేను చూడాలి. అది కూడా నాకు అంత హ్యాపీగా, అందుకే అడగను మిమ్మల్ని నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ డైరెక్టర్. థ్యాంక్ యూ. అది అనిల్ రావుపూడి గారితో మనశంకర్ వరప్రసాద్ బిగ్గెస్ట్ హిట్కి సంబంధించి ఆయనతో చేసిన ఒక స్మాల్ ఇంటర్వ్యూ. For more videos like this, subscribe Big TV channel.